నార్వే చెస్ టోర్నమెంట్లో చారిత్రక విజయం సాధించిన యువ చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు 50 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో సీఎం విజయ్ కాసేపు సరదాగా చెస్ ఆడి ఆయన్ను ఉత్సాహపరిచారు. ఈ ఆసక్తికర ఘటన అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఓస్లోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. టోర్నీలో భాగంగా ఆయన ప్రపంచ నంబర్ 1 సొంతగడ్డ ఆటగాడైన మాగ్నస్ కార్ల్సెన్ పై క్లాసికల్ ఫార్మాట్లో 2 సార్లు గెలిచి అరుదైన ఘనత సాధించాడు. అలాగే ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ పై కూడా కీలక విజయం నమోదు చేసి తన సత్తా చాటాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ప్రజ్ఞానంద మేధస్సును సంయమనాన్ని సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున 50 లక్షల చెక్కుతో పాటు జ్ఞాపికను సీఎం విజయ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆదవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె మేఘనాథ్ రెడ్డి, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్ 1న విడుదలైన ర్యాంకింగ్స్లో 16వ స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద నార్వే చెస్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో 6వ రౌండ్ ముగిసేసరికి చివరి స్థానంలో నిలిచి అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా 4 గేమ్లలో గెలిచి టైటిల్ రేస్లోకి తీసుకొచ్చాడు. చివరి రౌండ్లో విన్నెంట్ కీమర్పై గెలిచి మొత్తంగా 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. 2021లో కార్ల్సెన్ తర్వాత ఒకే ఈవెంట్లో వరుసగా 4 గేమ్లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.